హాయ్ బ్రో. హాయ్. మొన్నటిదాకా రాజ్ తరుణ్ లావణ్య జరిగింది. తర్వాత జానీ మాస్టర్ ఇంకో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద జరిగింది. ఇప్పుడు వచ్చేసి హర్ష సాయి మీద జరుగుతుంది. మీరు ఏమనుకుంటారు అసలు దీని మీద? రాజ్ తరుణ్ అన్నది అది వాళ్ళ పర్సనల్ విషయం. నిజం చెప్పాలంటే మీడియాకి వచ్చిన తర్వాత అంతా పులిహోర అయిపోయింది లవణ్య విషయంలో. కాకపోతే అది పర్సనల్ కాబట్టి వాళ్ళ వరకే ఉంటే బాగుండేది. తర్వాత ఫస్ట్ రాజ్ తరుణ్ అన్న తిట్టుకోవడం, తర్వాత లవణ్యం తిట్టుకోవడం ఇక నడిచిందండి. జానీ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఆ సృష్టి సంథింగ్ డోంట్ నో ఆమె కదా. అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ 5 years ఉంది. 5 years నుంచి లేనిది ఒకేసారి ఏమవుతుందన్న నాకు అర్థం కాదు. ఒకేసారి ఉల్టా అయిపోతే సపోర్ట్ అనేది అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడినా కానీ కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు. హర్ష సాయి మీద కూడా హర్ష సాయి అయితే నాకు అసలు ఏం తెలియదు నిజం చెప్పాలంటే. ఏదో కేసు పెట్టిందని తెలుసు కానీ ఒక ఐడియా లేదు. అవన్నీ నిజం చెప్పాలంటే పర్సనల్ విషయాలన్నా. పబ్లిక్ అవన్నీ గట్టిగా మాట్లాడితే జస్ట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారే కానీ దానివల్ల వాళ్ళకి వీళ్ళందరూ ఫేమ్ అయినటువంటి వ్యక్తులే కదా. జానీ మాస్టర్ కానీ, హర్ష సాయి కానీ, తర్వాత రాజ్ తరుణ్ కానీ, వీళ్ళందరూ ఫేమ్ అయిన వ్యక్తులే కదా. వాళ్ళ మీద ఒక లేడీస్ అనే వాళ్ళు అలిగేషన్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఫేమ్ అయినప్పుడే కదన్నా వీళ్ళతో ఉన్నది. ఇప్పుడు లవణ్య అనేది ఫేమ్ ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 years అని చెప్తుంది. అప్పుడు కూడా ఫేమ్ ఉన్నది. ఎలిగేషన్ చేసినప్పుడు ఫేమ్ ఉన్నది. జానీ మాస్టర్ కూడా ఎస్టాబ్లిష్డ్ మాస్టరు, అప్పుడు ఫేమ్ ఉంది. ఇప్పుడు ఎలిగేషన్ చేసినప్పుడు కూడా ఫేమ్ ఉంది. కాకపోతే ఫేమ్ అది కాదు కానీ ఇక సమ్ సిచ్యువేషన్స్ అంతే. తిరగబడితే సపోర్ట్ దొరుకుద్ది అనుకుంటాం. కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. అవి పర్సనల్గా వాళ్ళకి ఏముంటుందో వాళ్ళకి తెలుసు కూడా. మరి ఏమని చేయొచ్చు వాళ్ళకి ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి పబ్లిక్లో వేసినప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ ఎగ్జాక్ట్గా తప్పంట కూడా ఖచ్చితంగా లేదని. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే ఓకే సపోర్ట్ చేయలేదు కరెక్టే కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఈ సాయిధమ్ తేజ్ అన్న ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయినాడు ట్విట్టర్లో. మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు. అది వేరే సిచ్యువేషను, ఇది వేరే. బోత్ ఆర్ మెచ్యూర్డ్. ఇద్దరు అనుకునే జర్నీ ఎదరికెళ్ళింది. ఒకేసారి తిరగబడిపోతే దానికి ఎవరో ఏం రియాక్ట్ అవుతారు? అదే కదా. ఓకే, థ్యాంక్ యూ.